గత 7 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నటువంటి ప్రతిభా పురస్కారాలు ఇది 6వసారి మధ్యన కరోనా టైంలో ఇవ్వలేదు. ఈ 6వసారి చేసేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మత్స్యనాచారి గారు, శాసన మండలి ప్రతిపక్ష నేత మరియు తెలంగాణ రాష్ట్ర సాగులో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. నాకు తెలంగాణ రాష్ట్ర సమితిలో 2001 నేను టీఆర్ఎస్ పార్టీలో ఆవిర్భావం నుండి నాకు అన్ని పదవులు, ఒక ఎమ్మెల్యే పదవి తప్ప మిగతా పార్టీ కార్యక్రమాల్లో అన్ని పదవులు ఇప్పించినటువంటి మా రాజకీయ గురువు మా మదన్నని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జై వైశ్య. ఇది మీకు టెస్ట్ లాంటిది. జై వైశ్య. అపురూపమైనటువంటి ప్లీజ్ పిల్లలకి, తల్లిదండ్రులకి, కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఒక 10 నిమిషాలు నేను మాట్లాడేది ఉంది, శ్రద్ధగా వినాలని మీ అందరికీ మనవి చేస్తూ, వైశ్య వికాస వేదిక నిర్వాహకులైనటువంటి పెద్దలందరికీ అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నా చిరకాల మిత్రుడు, రాజకీయ సహచరుడు, ఉద్యమకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సోదరులు కాజం అధ్యక్షులైనటువంటి సభ అధ్యక్షులైనటువంటి కాజం సత్యనారాయణ గుప్తా గారికి, తల్లిదండ్రులకు, పిల్లలకు, విద్యార్థులందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ, 10వ తరగతి ఇంటర్మీడియట్ లలో మంచి ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వాలి. మా పిల్లలు కష్టపడి చదువుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వైశ్య సమాజంగా మేము కూడా మా పిల్లల్ని ఇంకా గొప్ప చదువులు చదువుకునేటువంటి వాళ్ళుగా తీర్చిదిద్దపడాలి అనంటే వాళ్ళ ప్రతిభను సమాజం గుర్తిస్తున్నది, గౌరవిస్తున్నది, ప్రోత్సహిస్తున్నది అనేటువంటి విషయాన్ని మీరు గమనించి ఇంకా ఎక్కువ పట్టుదలతో చక్కటి మెరిట్ సాధించాలనేటువంటి మీ పెద్దల ఆశీస్సులకు మీ తరఫున కూడా నేను వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇది కాచం సత్యనారాయణ గారు నన్ను ప్రోగ్రాం ఉంది అని ఆహ్వానిస్తే నేనేదో రోజువారీ కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి అనేటువంటి భావనతో మీ ముందుకు రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలుసు 2 సంవత్సరాలకు ఒకసారి వరంగల్లో మేడారం జాతర జరుగుతుంది. నేనేమన్నా దారి తప్పి మేడారం జాతరకు వచ్చిందా అనేటువంటి భావన నాకు కలిగింది. అంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులారా, తల్లిదండ్రులారా, కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలారా, ఇవాళ మీ మెరిట్ చూస్తే చాలా సంతోషం. అయితే ఈ మెరిట్ను కొనసాగించి పోటీ ప్రపంచంలో మీకు మీరుగా నిలదొక్కుకోవడానికి ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మిమ్మల్ని చూస్తుంటే 60 సంవత్సరాల క్రితం బడిగిపోయినటువంటి నేను ఒకవేళ ఇప్పుడు కనుక పుట్టి ఉంటే ఇటువంటి అద్భుతమైనటువంటి చదువులకు నేను కూడా నోచుకుని ఉండేవాడిని అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. మా చదువుల నాటి రోజులు ఈడ ప్రతి తల్లిదండ్రి, ప్రతి విద్యార్థులు అంటే ఈ 60 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరంపరను విద్యా విషయకంగా, సామాజికంగా వచ్చినటువంటి మార్పులను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీ చదువులను చూస్తే సంతోషం, కానీ మీ భవిష్యత్తులను చూస్తే ఎక్కడో చోట ఆందోళన. దీనికి కారణం నేను నా జీవితంలో
నేను చూసినటువంటి చదువుకు సంబంధించినటువంటి వాస్తవాలను మీ ముందుంచుతా. మేము చదువుకునేటువంటి రోజులలో గ్రామాలలో పాఠశాలలు లేవు. మేము చదువుకునేటువంటి రోజుల్లో తల్లిదండ్రులకు చదివించేటువంటి ఆర్థిక శక్తి లేదు. మేము చదువుకునేటువంటి రోజులలో చదువు విలువ తెలిసినటువంటి సమాజం కాదు. మేము చదువుకునేటువంటి రోజులలో ఇది చదివితే బాగుపడతామని చెప్పేవాళ్ళు లేరు. అర్థం కావాలి. మొదటిది గ్రామాల్లో పాఠశాలలు లేవు. రెండవది తల్లిదండ్రులకు చదివించేటువంటి ఆర్థిక శక్తి లేదు. మూడవది చదువు విలువ తెలిసినటువంటి సమాజం కాదు. నాలుగవది దీన్ని చదివితే బాగుపడతామని చెప్పేవాళ్ళు లేరు. ఇది మా కాలంలో జరిగితే మీ నాయనల కాలంలో ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ళు లేవు. ఇవాళ మీ కాలం వచ్చే నాటికి మీ ఇంటి పక్కన ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి. మీరు ఏది చదివితే అది చదివిస్తే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్ కాదు, చంద్రమండలంలో కనుక ఎవరైనా ఇంకా యూనివర్సల్, ఇంటర్నేషనల్ వేరు, యూనివర్సల్ స్కూల్ పెడితే కూడా చదివించేటువంటి శక్తి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. దానికి తోడు మీ చదువులో సగం ఏ కాలేజీలో చదవాలి, ఏ సబ్జెక్టులు తీసుకోవాలి, ఏ రకంగా చదువుకుంటే బాగుపడతారు అనేటువంటి విషయంలో మీకు గైడ్ చేసేటువంటి మీ తల్లిదండ్రులు ఉన్నారు. చదువుకుంటేనే బాగుపడతామని అడుగడుగున హితబోధ చేసేటువంటి సమాజం ఉంది. ఏదైనా అనుమానం వస్తే నివృత్తి చేయడానికి ల్యాప్టాప్లు ఉన్నాయి, గురుదేవుళ్ళు ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే మా కాలంలో చదువుకోవడం అనేది ప్రతికూల పరిస్థితులలో స్టార్ట్ అయితే ఇవాళ మీరందరూ కూడా సానుకూల పరిస్థితులు ఉన్నటువంటి సమాజంలో ఉన్నారు. ఇవాళ మీతో పాటు మీ తల్లిదండ్రులతో పాటు మీరు బాగా చదివితే మీ శక్తి, మీ తల్లిదండ్రుల శక్తి సరిపోకపోతే వైశ్య వికాస వేదిక లాంటి గొప్ప స్వచ్ఛంద సంస్థలు కూడా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మీ చదువులో వాళ్ళ సహకారాన్ని అందించడానికి అద్భుతమైనటువంటి సంస్థలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇది ప్రతికూలత, సానుకూలత. ఇంకొక విషయం, మేము చదువుకునేటువంటి రోజులలో ఉద్యోగం రావాలంటే క్లర్క్ ఉద్యోగం అయితే జిల్లా లెవెల్లో, లెక్చరర్ లాంటి ఉద్యోగం అయితే రీజన్ లెవెల్లో, ఇంకా పెద్ద ఉద్యోగాలు అయితే స్టేట్ లెవెల్లో. అంటే జిల్లా స్థాయి ఉద్యోగాలు, రీజన్ స్థాయి జోనల్ ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, ఏదో ఒక రకమైనటువంటి కాంపిటీషన్ ఆ మూడింటి మధ్యనే ఉండేది. జిల్లా స్థాయి పోటీ ఉండేది, లేదా స్టేట్ స్థాయి పోటీ ఉండేది. కానీ మీరు ఈరోజు చదువుతున్నటువంటి విద్యార్థులంతా జిల్లాలు పోయినాయి, రాష్ట్రాలు పోయినాయి, దేశాలు పోయినాయి. అంతర్జాతీయ పోటీలో తట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మెరుగైనటువంటి ఫలితాలు వస్తే మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంతో పోటీపడి నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి సాధించిన దానికి సంతృప్తిని చెందితే మీ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఈ సన్మాన సత్కారం ఏదైతే ఉన్నదో ఇది ఒక స్వీట్ ట్రాప్. మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తూనే మీ మీద మీ గురుతర బాధ్యతను మరొక్కసారి గుర్తు చేసి మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించేటువంటి విద్యార్థులుగా తయారు చేయాలనేటువంటి భావన ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. పోటీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నది, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే నాకంటే ముందు అనేక తరాల వాళ్ళు విద్యకు నోచుకోలేదు. అనేక తరాల వాళ్ళు 5వ తరగతి 10వ తరగతి వరకు మాత్రమే పరిమితమైంది. కానీ గడిచిన 20-30 సంవత్సరాల కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలో మన వాళ్ళు కూడా నెగ్గుతున్నారు. అటువంటి ప్రపంచంలో మీరందరూ కూడా బ్రతుకుతా ఉన్నారు.
నేను ఎంఏ చదువుకున్న తర్వాత గ్రూప్స్ రాసేటువంటి క్రమంలో ఎగ్జామినేషన్స్గా ప్రిపేర్ అయినటువంటి క్రమంలో ఒక ప్రశ్న వచ్చింది, భారతదేశ పారిశ్రామిక దిగ్గజాలు ఎవరని. నేను రాసిన టాటా, బిర్లా, మఫత్లాల్, సింఘానియా, గోయంకాలని. అదే ఎప్పుడైతే మధుసూదనాచారి గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అయిందో ఆ రోజులలో టాటా, బిర్లాలు వందల సంవత్సరాలుగా ఈ దేశ వ్యాపార లేదా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి కుటుంబాలు. ఆ రోజులలో భారతదేశంలో ధీరుభాయ్ అంబానీ అనేటువంటి ఒక మహానుభావుడు ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ బాయిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ మీ తరం వచ్చే నాటికి భారతదేశ పారిశ్రామిక దిగ్గజం ఎవరు అని అంటే ముఖేష్ అంబానీ అని రాయాల్సి వస్తున్నది. ఏంది, వందల సంవత్సరాలు ఈ దేశ పారిశ్రామిక రంగాన్ని శాసించినటువంటి కుటుంబాన్ని కాదని ఒకే తరంలో ఒకే వ్యక్తి పెట్రోల్ పంపులో బావి నుండి భారతదేశ పారిశ్రామిక దిగ్గజం నంబర్ 1గా ఎదిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక జీవిత కాలంలో అట్టడుగు స్థాయి నుంచి పాతాళ కుహరం నుండి హిమగిరీంద్ర శిఖరం అంతగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఎలాన్ మస్క్, ఎవరు జెఫ్ బెజోస్, ఎవరు నిన్నటిదాకా ప్రపంచాన్ని శాసించినటువంటి దిగ్గజాలు, వీళ్ళందరూ 30-40 సంవత్సరాల క్రితం ఆటో గ్యారేజీలలో వాళ్ళ క్యారియర్ను ప్రారంభించినటువంటి వాళ్ళు. ప్రపంచంలో అనేక మంది వందల సంవత్సరాలుగా పారిశ్రామిక రంగాన్ని శాసిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు. కానీ ఆ రోజు గతంలో 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఒకే తరంలో అత్యంత సంపన్నులయ్యేటువంటి అవకాశాలు లేకుండా ఉండేటువంటి సమాజాన్ని చూసినాం. కానీ మారినటువంటి వాతావరణంలో, మారినటువంటి పరిణామంలో, ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వస్తున్నటువంటి మార్పుల ఫలితంగా ఒకే జీవిత కాలంలో ఒకే వ్యక్తి ప్రపంచంలోనే అట్టడుగు నుండి అద్భుతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలు మీలాంటి వాళ్ళ ముందున్నాయి. కాబట్టి ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే చదువుల్లో మేటిగా నిలుస్తారో, ఎవరైతే సృజనాత్మకంగా ఆలోచిస్తారో వాళ్ళకి ప్రపంచంలో హద్దులు లేవు. ఈ రోజు ఉన్నటువంటి గొప్ప వాళ్ళను కూడా మించి ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి పోటీ ప్రపంచంలో మా వయసు విద్యార్థులు మిగతా వాళ్ళకంటే ముందున్నారు, ఇంకా ముందుండడం కోసం మా సంస్థ పనిచేస్తుంది అనేటువంటి సదాశయంతో ఈ అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కాబట్టి ఇదే సందర్భంగా నేను నా నిజ జీవితానికి సంబంధించినటువంటి 1-2 విషయాలు కూడా మనవి చేస్తా. మేము ఎంఏ చదువుకున్నా, మాకు లెక్చరర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. మా లెక్చరర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసినాం. మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడే రాసినాం. 2-3 నెలల కిందనే బాగా కష్టపడి చదువుకున్నాం. మళ్ళీ ఈ ఎగ్జామ్కు 4 రోజులు ప్రిపేర్ కావాలి, ఇదెక్కడి తలనొప్పి రాని మనసులో బాధ. నేను వెళ్ళిన పిఎస్సి ఆఫీస్కు ఎన్ని పోస్టులు ఉన్నాయని అడిగిన 70 పోస్టులు అని అన్నారు. క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎందరు అని అంటే 69 మంది అన్నారు. పోస్టులు ఎన్ని పోస్టులు, అప్లికెంట్స్ ఎందరు? ఇది మా తరం అదృష్టం. అదే మొన్న నేను స్పీకర్గా ఉన్నప్పుడు నాకు 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో నా శిష్యుడిగా ఉన్నటువంటి ఒక మిత్రుడు వచ్చి, అన్నా నా కొడుకు BDS పాస్ అయ్యిండు, నువ్వు ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు ఫోన్ చేస్తే వాళ్ళు ఈ మధ్య నోటిఫికేషన్ ఇచ్చిండు, నువ్వు ఒక ఫోన్ చేస్తే నా కొడుకు నౌకరు అవుతుందని అన్నాడు. సరే, ఈ నౌకరు ఎట్లయితుంది నాకు తెలుసు, పద్ధతులు అన్నీ తెలుసు. కానీ ఆయనను బాధ పెట్టడం ఇష్టం లేక
డైరెక్టర్ గారికి నేను ఫోన్ చేసిన, ఏమంటే డైరెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిందా అంటే ఇచ్చిండు. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయంటే అయిపోయింది సార్, లాస్ట్ డేట్ అప్లికేషన్స్ అయిపోయినాయి, పోస్టులు ఎన్ని ఉన్నాయని అడిగిన 8 పోస్టులు సార్ అని చెప్పిండు. అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయని అడిగిన 3200 సార్ అని చెప్పిండు. ఎన్ని వేలు? 3200. ఈ 3200 మంది కూడా బీడీఎస్ పాస్ అయిన వాళ్ళే కదా. ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? వచ్చేది ఎందరికీ? మరి ఎటువంటి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది? మెరికల్ లాంటి వాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తాయి. అందుకనే మీకు సౌకర్యాలు ఎన్నున్నాయో, సమాజపరమైనటువంటి ప్రోత్సాహం ఎంతుందో దానికి రెట్టించినటువంటి కసి, ఒక పోస్ట్ ఉన్నా ఆ పోస్టుకు నేనే సెలెక్ట్ కావాలనేటువంటి కసితో కూడినటువంటి కృషి మీ సొంతమైనప్పుడు మాత్రమే జీవితంలో మీరు అద్భుతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే ప్రపంచంలో లేదా మానవ జాతి పరిణామంలో మనిషి ఎప్పుడైనా కూడా దినదినం వృద్ధి చెందుతున్నాడు, మెరుగైన స్థితికి చేరుతున్నాడు అని అంటే భయంకరమైనటువంటి పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఆ పోటీలో ముందున్నటువంటి వాళ్ళని దాటిపోవాలి అని అంటే మనం వాళ్ళకంటే మెరుగైనటువంటి ప్రతిభను కనపరిచినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి ప్రతిభ కనపరిచినటువంటి శక్తి మనం సంతరించుకున్నప్పుడు ఈ ప్రపంచంలో అవధులు లేని స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరందరూ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. రేపు మీ పిల్లల తరం వచ్చే నాటికి నాకు బలమైనటువంటి విశ్వాసం ఉన్నది, ఈ సృష్టిలో ముమ్మాటికి ఈ భూగ్రహంతో పాటు ఎక్కడో ఒక చోట జీవం ఉంది, ఎక్కడో ఒక చోట జీవం ఉంది. అది రేపు కావచ్చు, 20 సంవత్సరాల తర్వాత కావచ్చు, బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ సృష్టిలో జీవం ఉండి బయటపడితే వాళ్ళతో కూడా పోటీ పడేటువంటి విద్యార్థి లోకం మన తెలంగాణ నుండి, మన వైశ్యం నుండి తయారు కావాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అపురూపమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి చిన్నారులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరు ఇక్కడ ఉన్నటువంటి కాచం గారు, వీరు ఉన్నటువంటి వీరికి వచ్చినటువంటి ప్రతిభా పురస్కారాలు తీసుకున్నటువంటి వారి ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా పిక్చరైజ్ చేసి పెట్టండి. వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ప్రతిభ ద్వారా పై స్థాయికి పోయిన ప్రతిసారి మీ సంస్థ తరఫున వాళ్ళకి సన్మానం చేయాలి. సన్మానం చేసినటువంటి ప్రతిసారి నేను కూడా రావాలి, నాకు అవకాశం కలిగించాలి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు, తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటా ఉన్నాం. జై వైశ్య. ధన్యవాదాలు అన్నగారికి.